ప్రార్థన చేశారు. ప్రార్థన జీవితాన్ని ఈ 2025లో దావీదు దినానికి 7 మార్లు ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన శక్తిని 2025లో వాడి కాలంలో నాకు తెలిసిస్తున్నాను. ఉదయ కాలం సేవలతో ఆనాడు దాని ఏరుపు నాకు గోప్రీలు భయపడకూడదు, నేను తోడుగా ఉన్నాను. దానితో మాట్లాడే 2025 సంవత్సరం మాతో కూడా వారి దేవుడు మా దేవుడు ఒకటే కదా ప్రభు. ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు, ఇప్పుడైనా మాతో మాట్లాడలేదు. ఆ నడేశ్వరుతో మాట్లాడు భయపడిపోయి తోడుగా ఉన్న నిశ్చయం. అలాగే 2025లో మాతో మాట్లాడండి ప్రభు. స్తోత్రం ప్రజాపతి ఒక్కరితో నీ మాట కలుపు, నీ చూపు కలుపు, నీ దయ కలుపు, నీ దర్శనం కలుపు కనిపెట్టి వారిగా మానసిక కుడి వచ్చిన ప్రతి పేరు 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 నా మాట పెట్టి ముఖ్యంగా నూతనంగా వచ్చిన విడుదల దయచి కుడి కానీ ఎడమ కానీ తొలి కానీ ఆత్మసేకంతో ఏ ప్రభావంతో రక్షణ సిద్ధపడతాను. బిడ్డల జీవితంలో వేడి చేయతండి, వేడి చేయతండి, వేడి నీటి బలంగా పరిశుద్ధాత్మ శక్తితో వారిని 2027 సంవత్సరం నడిపించి ఆఖరి దినాలలో ఉన్న మా జీవితంలో ఏవైనా దినాల్లో నిపాతులు సేవకుల మరికొచ్చి మాకందరూ కావలసిన వాక్యం 2027 సంవత్సరం ఇంకా సేవకులతో మాట్లాడి వాక్యంతో మాట్లాడి వాక్యంతో అర్థం చేసుకునే మాటలు సేవకులతో వారి అతని బిడ్డలు తన సేవని ఉదయాత్మలో తన తల్లి సేవని వీడు వచ్చిన ప్రతి సర్వ సంఘానికి నీ ప్రాకారముతో ఎవరికి అపకాకుండా పరీక్షలు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో విజయాలు సమకూర్చుకుని సంఘంలో శాంతి సమాధానము పరిశుద్ధత ప్రేమ అందరికీ ఏక మనసు ఏకాకని ఏవా మార్పు ప్రజలుగా దొరుకుతున్నా ఏదో మారిపోయేమో చెప్పుకోవడం ఎవరికి మార్పు లేదు. అలాగే శివుడికి నాకు కూడా మార్పు లేదు. తండ్రి దీన వస్తకలిగి క్రీస్తు యేసు మనసు విధేయత వరకు అది పెట్టుకుంటూ వారి జీవితంలో దేవుని వైపు చూడటానికి సన్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రార్థనను ఎక్కడ చేసుకొని స్థితిలో జీవించడానికి సాయం చేయండి. నా ప్రార్థన ఎక్కడ నా ప్రార్థన సమానంలో ధరించండి. మాడి వేడుకు వస్తున్నాను నా పర్వత దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రెండు చేతులపైకి దేవునికి హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగుగాక. మరి మరొక మొదటి 2025 సంవత్సరం మొదటి శుక్రవారం మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి మన అంతైనా కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. మరి 2025 వచ్చి అప్పుడే 2 దినాలు గడిచిపోయి 3వ దినం కూడా గడిచిపోవాలి. కానీ దినాలు మన జీవితంలో సమయం వెళ్ళిపోవచ్చేమో కానీ ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాము. నాకు హృదయపూర్వకంగా అందరికి ప్రైజ్లో ఈ రాత్రి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఉదయకాలంలో ధైర్యముగా ఉండు అనే మాట దేవుడు వాక్యంలో బయటపరిచాడు. దానితో మాట్లాడుతూ నీవు బహు ప్రియుడవు కనుక ధైర్యం తెచ్చుకొని భయపడకు, నేను నీకు శుభముగా ధైర్యం తెచ్చుకో 2 సార్లు మాట్లాడాడు. ఈ రాత్రి నూతన సృష్టి అనే అంశం మీద దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అమ్మ మీరు ప్రాథమికత పొందండి. సిస్టర్ ఒక నిమిషం, మీరు ప్రాథమికత పొందండి. జగత సిస్టర్ జ్ఞానం రాలేదమ్మా. తన బాప్సం తీసుకునే కుర్రాడు కూడా రాలేదు. మరి ఈ వాక్యం అయినప్పుడు ఏ బాప్సం తీసుకుంటారు? నేను ఆల్రెడీ చెప్పాను. రండి, మీకు దేవుని మాటలు కొన్ని చెప్పాలి, మీ పాపాలు ఒప్పుకొని మీరు పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు మీకు బాప్సం ఇస్తాను. ఆయన రాలేదు.
చదవడం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి భక్తులు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. సూర్యుడి కింద నూతనమైనది ఏదీ లేదు అని రాజైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో మీరు 8వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ వాక్యం కనబడుతుంది. ఒకసారి చదువుదాము. వ్యర్థమైనది మరియు అదేమనగా భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నవి, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నవి, ఇదియును వ్యర్థమే అని దేవునికి మహిమ కలుగునుగాక. సూర్యుడి కింద ఏం జరుగుతుందండి? అంత పాప సంబంధమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సర్వ సృష్టిని సృష్టించిన వారు నిర్మాణకుడైన యేసుక్రీస్తు, అంతే కదా. ఈ భూమిని, ఆకాశమును, భూమిలో ఉన్న జలచరములు, సముద్రాన్ని, అన్ని కూడా నదులు, కొండలు, ఆకాశ పక్షులు, చెట్లు, ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట చేత కలిగింది. కానీ సూర్యుని మనిషి ఏం చేస్తున్నాడంటే సూర్యుని దేవుడిగా భావించి చేస్తున్నాడు, నమస్కారం చేస్తా ఉన్నాడు. కన్యాకుమారి అనే ప్రాంతం అందరూ తెలుసు కదా, కన్యాకుమారి. మన పిచ్చి జనం ఏం చేస్తారంటే ఉదయకాలం వచ్చి ఆ సూర్యదేవునికి నమస్కారం చేయడానికి తెల్లవారుజామున 4 గంటలకి లేచి వచ్చారట. అయితే ఆ రోజు విచిత్రం ఏంటంటే 7:30 అయినా కూడా సూర్యోదయం అంటే ఎంత టైం వేసింది వాళ్ళకి చూడండి. దేవుడి చేత సృష్టింపబడిన దాన్ని మనుషుడు ఏం చేస్తాడంటే ఆరాధన చేస్తున్నాడు. అందుకే ప్రసంగి ఏమని చెప్తున్నాడంటే సూర్యుని కింద జరుగుతుంది ఏది కూడా అర్థమే. సూర్యుని కింద జరిగే ప్రతిది కూడా ప్రభు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు ఏమవుతాడు? నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము. హల్లెలూయా. మన జీవితంలో జనవరి 1వ దినం అనేది, మొదటి సంవత్సరం మొదటి దినం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చేది. వస్తుందా? హల్లెలూయా. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల అనేది మొదటి దినం అనేది క్రొత్తది అనేది కొత్తది అనడానికి లేదండి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు వస్తానే ఉంది, నీ జీవితంలో వెళ్ళిపోతున్నాను. అయితే ఈ క్రొత్తదనం అనేది చేసుకునే పండగ, అంటే మనిషి పండగ చేసుకోవడానికి ఒక కారణం కావాలి. ఏదైనా ఒక కారణాన్ని వెతుక్కోవడానికి మనిషి ఏం చేస్తాడంటే జనవరి 1 అనేది తన జీవితంలో పెట్టుకొని తినడానికి, త్రాగడానికి, తందనాలు ఆడడానికి ఏం చేస్తున్నాడు? కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఇయర్. ఒక ఆయనతో ఒక ముసలమ్మ అందరూ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఇయర్ అంటున్నాడు. ఏం మీరు హ్యాపీ న్యూ ఇయర్ ఏమా ఆడుతున్నాడు? కిసిమిసి పండుగ జరుగుతున్నానండి. మన జీవితంలో క్రొత్తది అంటే తెలుసా? క్రీస్తు మనలో రావడమే క్రొత్తది. ఎవరి జీవితంలో అయితే యేసుని క్రొత్తగా ఆహ్వానిస్తారో పాతదాన్ని విడిచిపెట్టేస్తారు. పాతదాన్ని విడిచిపెట్టి క్రొత్తదనమును ధరించుకుంటే కొత్త సంవత్సరం. హల్లెలూయా. కొత్తదంటే మనం వేసుకునే కొత్త వాళ్ళు కావాలి. మనం వాడుతున్న సెల్ ఫోన్ 3 సంవత్సరాలు వాడిన తర్వాత ఏం చేస్తాం? పాతది అయిపోతుంది. దాన్ని ఏం చేస్తాం? తీసుకెళ్ళి పక్కన పడేస్తాం. మరి మార్కెట్లో కొత్తది వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? అంటే నీ చేతిలో ఉన్న వస్తువు అయినా ఏదైనా కూడా నువ్వు ఏం చేస్తావు అంటే పాతది అయిపోతుంటే చాలు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు? పక్కన పడేస్తావు. కానీ ఎందుకు మరి నీ ఉదయం మారట్లేదు? ఎందుకని ఇంకా నీ ఉదయంలో అదే పాత జీవితాన్ని చాలా మంది దాచిపెట్టుకుంటున్నారండి. హల్లెలూయా. భారతదేశంలో ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క తెగకు వాళ్ళకి ఏంటంటే మరి చూడండి, తెలుగు సంవత్సరాలు అని, ఇంగ్లీషు సంవత్సరాలు అని, తమిళ సంవత్సరాలు అని, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రాంతానికి ఏం చేస్తారంటే పండుగ చేసుకుంటూ ఉంటారు. చూడండి ప్రియమైన ఉంటారా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరు చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని దినాలు పడుతుంది? 365
హల్లెలూయా. ఇది ఖచ్చితంగా కాలక్రమేణా ఇది జరగాల్సిందే, అందులో ఏ డౌట్ కూడా లేదు. ఒక గ్రహం మరొక గ్రహం చుట్టూ తిరుగుతూ ముగియగానే ఎలాగైతే మరలా అది ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుతా ఉందో, అలాగే మనిషి ఏం చేస్తాడంటే సృష్టికర్త దేవుడి వైపు తిరగడం మానేసేసి వారి జీవితంలో పండగ చేసుకోవడానికి ఏదో ఒక కారణం చేత తిని త్రాగడానికి ఏం చేస్తున్నాడంటే ఈరోజు నూతన సంవత్సరం అనేది ఒకటి పెట్టుకున్నారు చాలా. ఇదంతా కూడా వాళ్ళ స్వలాభ్యం కోసం, అంటే వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం సృష్టించుకున్నారు తప్ప దేవుడు ఇప్పుడు కూడా కొత్త సంవత్సరం ఏమని చెప్పాలి చెప్పాడండి? బైబిల్ ఎక్కడైనా జాన్వరి 1 చేయమని చెప్పాడు దేవుడు? చెప్పాడా? మీరు బైబిల్ మొత్తం చదవండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా చదవండి, కొత్త సంవత్సరం గురించి ఎక్కడ కూడా రాయబడలేదు. మరి ఎందుకు మనం కొత్త సంవత్సరం ఆరాధన చేసామంటే మనలో ఉన్న పాతని దేవుడు తీసివేసి క్రొత్తదనం మన జీవితంలో రావడానికి మనం కొత్త సంవత్సరం అనేది తీయాలి. హల్లెలూయా. పాత ఇంటికి ఎలాగైతే కొత్త రంగులు వేసుకుంటామో, కొత్త బట్టలు ఏ విధంగా మన శరీరానికి ధరించుకుంటున్నామో, ఒక ఇల్లును ఒక శరీరాన్ని అలంకరించుకోవడం కాదండి కొత్తదనం అంటే. అది డబ్బులుంటే ప్రతిరోజు అలంకరించుకోవచ్చు, అంతేనే కాదు. డబ్బులు ఎదుగుతుంది అనుకోండి, రోజుకు పెయింట్ వేసుకోవచ్చు, ఇంటికి ఏం పోయింది? డబ్బులున్నాయి కదా. రోజుకో మార్కెట్ లో కొత్త బట్టలు ఏదైనా వస్తుంది, ఆ డబ్బులు కొనేసుకోవచ్చు. అది కాదు కొత్తదనం అంటే. గొంగళి పురుగు ఎప్పుడైనా చూసారండి? గొంగళి పురుగు ఎప్పుడైతే సీతాకోక చిలుకగా మారుతుందో మళ్ళీ గొంగళి పురుగు స్థానంలోకి వెళ్తుందా? గొంగళి పురుగు ఒక్కసారి సీతాకోక చిలుకగా మారిన తర్వాత అది సీతాకోక చిలుకలాగానే ఉంటది, కానీ గొంగళి పురుగు స్వభావంలోకి గొంగళి పురుగుని ఎవరైనా ముట్టుకోగలుగుతారా? అది అసలు శరీరం మీద పాకితేనే ఒళ్ళంతా కూడా జలరిస్తుంది, దూరం చేస్తారు. అది సీతాకోక చిలుకని ముట్టుకోకుండా ఎవరు కూడా ఎందుకు? అది చూపుకి అందంగా కనపడుతుంది. ప్రభు కూడా అదే కోరుకుంటాండి ఈ దగ్గర నుంచి. మనం ఎప్పుడు కూడా తండ్రికి మనం ఎలా కనబడాలంటే క్రొత్తదనం కలిగిన వారంగా కనబడాలి. ఏంటి క్రొత్తదనం అంటే? ఒకటి మాటలు, మనం మాట్లాడే మాటలు దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. యోహాను సువార్త 15:2 మాట్లాడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. హల్లెలూయా. ఈ సంవత్సరం మీలో ఏదైతే ఫలించలేని తీగలు ఉన్నాయో, ఫలించలేని తీగ ఏదైతే మీలో ఉందో దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసివేసి పారవేయాలి. తీసి పారే. దేవునికి ఆయాసకరమైనది ఏదైతే నీలో ఉందో దాన్ని ఏం చేయాలి? మనం తీసి పారవేయాలి. ఒక ద్రాక్షావనం మీరు చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసిన ద్రాక్ష పండు ఏం చేస్తాడు? కట్టెలతో కట్ చేస్తాడు. ఎక్కడ కట్ చేస్తాడు? మొదలది కట్ చేయడు, కిందది కట్ చేస్తాడు. ఎందుకు? మళ్ళీ చిగురిస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, అరటి తోటను కూడా మీరు గమనిస్తే ఒకసారి పండిన అరటి తోటను మళ్ళీ ఉంచరు. ఏం చేస్తారు? తీసుకుని అరిగేస్తారు, మళ్ళీ కొత్తది. మరి మన దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఈ నూతన సంవత్సరం ఎలాగైతే నూతనంగా మన జీవితంలో ఉండాలని బాగా ప్రార్థన చేస్తున్నామో, ఆ నూతన జీవితం ఏం చేయాలని జీవించి చూపించాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? నూతన సంవత్సరం అంటే నీ ఇంటికి రంగు వేసుకోవడమో, వస్త్రం ధరించుకోవడమో, కొత్త నగలు కొనుక్కోవడమో కాదు. ఫలింపని ప్రతి దానిని తీసివేసి మనం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఆ ఫలాలను పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:28 కూడా అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:28, ఇందులో యూదులని గ్రీసు దేశస్తులని భేదం లేదు,
దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఎలా ఉన్నారంట? ఏకముగా ఉన్నారంటే ఏంటి అర్థం? మనమందరం కూడా ఒకే ఒక్క శరీరం అండి. ఇక్కడ ఎవరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాదండి. ఇక్కడ మీరందరూ వేరు కదా. హల్లెలూయా. మనందరూ యేసు రక్తంలో కడగబడ్డామా? లేకపోతే ఇక్కడ కూర్చున్న వారి కొరకు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రక్తం కార్చాడు ఆయన. కలవలేదు కదా. మనందరి కొరకు ఒకే రక్తం కార్చాడు ఆయన. మనందరి కొరకు ఆయన ఒక్కడే బలియాగం అయ్యాడు. ఆయన ఒక్కడే మన కొరకు క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. ఇంకా వచ్చాడా ఈ భూమి మీదకి? మరి ఎందుకని నువ్వు ఆలోచన చేస్తున్నావు? అలాగా ఎందుకని నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు? దేవుని పనే కదా, దేవుని సేవే కదా. యేసు ప్రభువునే కదా నువ్వు నమ్ముకున్నావు. ఇంకొక దేవుడిని నువ్వు నమ్ముకోలేదు కదా. కానీ నీలో రకరకాల ఆలోచన. మంచి చేస్తే ఒకలాగా మాట్లాడతాం, మంచి జరగకపోతే ఇంకొకలా మాట్లాడతాం. అంటే దీని అర్థం ఏంటంటే విమర్శిస్తాం. అంటే రెండు మనస్తత్వాలు. ఈ రెండు మనస్తత్వాలు నీలో ఉన్నంత కాలము నువ్వు ఎప్పుడు కూడా ఫలించలేవు. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ బైబిల్ చెప్తుంది. ఏమంటే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు, ఒక్క శరీరం. ఆయనే చెప్పాడు ఈ మాట. మా అందరం ఒక్క శరీరం అయ్యా, మీరందరూ నా శరీరంలో భాగాలు మీరు. మేము అందరినీ నా రక్తంతో నేను నిలబెట్టి కొన్నాను. మీరెవరు వేరు వేరు కాదు, నా శరీరంలో సగభాగం మీరు ప్రభు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? విభేదాలను సృష్టిస్తున్నాం, అల్లరిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం, సమాధానం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎవరి మనసు? సాధారణ మనసు అండి. దేవుని మనసు ఎప్పుడు కూడా కీడును తలపెట్టాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం అనేది ఉంటుంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది. దేవుడు ఎక్కడుంటే నీకు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అంటే నీ జీవితంలో నూతన సంవత్సరం అనేది వచ్చేసింది, 3వ రోజులోకి వచ్చావు, కానీ ఇంకా నీలో ఏం లేదు, పాపది ఇంకా ఉండిపోయింది. ఏమున్నది? అందరి గురించి కాదు, కొంతమందిలో ఎవరైతే ఆ స్వభావం కలిగిన వారు ఉన్నారో ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడలేదు, నేను మాట్లాడితే మీకు ప్రయోజనం కాదు. నేను నా మాటలుగా మీరు భావిస్తే మీ జీవితాల్లో ఆశీర్వాదం అనేది మీరు చూడలేరు. మానవ మాటల వల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుడి వాక్యం మనకు ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దాని నుంచి మనం విడిపించబడగలం. హల్లెలూయా. ఎహెజ్కేలు కూడా అంటాడు 18వ అధ్యాయము 13వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం తీద్దాం, 18వ అధ్యాయము 13వ వచనం. లాభమును చేపట్టుటయు బ్రతకడు, ఈ హేయ క్రియలను చేతులు కనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభమును చేపట్టుటయు ఈ మొదలు క్రియలు చేసిన వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలను చేసిన కనుక అవశ్యముగా మరణ శిక్ష. దీనికి అర్థం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే నూతన హృదయం కొరకు దేవుడు అడగాలి. ఏ హృదయం కోసం అండి? నూతన హృదయం, నూతన బుద్ధి నాకు దయచే ప్రభా. బుద్ధి లేకపోవడం వల్ల మాట్లాడతారు అలాంటి మాటలు, అవునా కాదా? ఒక వ్యక్తిని ఏమి చేయకుండా ఒక వ్యక్తి మనసును గాయపరుస్తున్నావంటే పదే పదే ఏమి లేదు నీకు. నీకు నిజంగా బుద్ధి ఉంటే, నువ్వు చదువుకున్నవాడు అయితే, జ్ఞానవంతుడు అయితే, దేవుడిని తెలుసుకున్నవాడు అయితే, నీకు ప్రార్థన జీవితం ఉంటే, నీకు మారు మనసు ఉంటే, నువ్వు ఆ మాటలు మాట్లాడు, ఆ మనుషులను బాధ పెట్టవు.
కృంగదీయవు. నువ్వు కృంగదీస్తున్నావంటే, బాధపడుతున్నావంటే నీకు ఇంకా బుద్ధి రాలేదు. హల్లెలూయా. యేసు నామములో ఈ నూతన సంవత్సరం మనందరికీ దేవుడు మంచి హృదయాలు కలగజేయగాక. హల్లెలూయా. మంచి హృదయం. దేవుడు మనల్ని చూస్తున్నాడండి. దేవుడికి తప్ప మనం ఎవరికి కూడా ఏమనకూడదు. దేవుడికి తప్ప మనం ఎవరికి కూడా సాగపడకూడదు. దేవుడికి తప్ప మరొకరికి మన హృదయం చోటు అనేది, ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ 3 నుండి 3వ అధ్యాయం. ఆయనను నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు ఆగపడు నిమిత్తము దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు లాభాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని కోసం ఏం చేయాలంట? నష్టంగా ఎంచుకోవాలి. చాలా మంది శరీరాన్ని బాగా ప్రేమిస్తారు. ప్రేమించరా? ప్రేమిస్తారు. వదిలే బాబు నా పండు. శరీరాన్ని బాగా ప్రేమిస్తారు. 33 సార్లు కడుగుతూనే ఉంటారు మొత్తం. అనేక రకాల ఈ రోజు వచ్చినాయి కదా ఫేస్ ఉంటుందని ఫేషియల్స్, క్రీములు, అవన్నీ రాసి మొత్తం రుద్దుతూనే ఉంటారు. వాళ్ళు మొత్తం కడుగుతూనే ఉంటారు. డబ్బాలు నీళ్ళని అయిపోయాడు. ఇంకా ఆడవాళ్ళ గురించి చెప్పింది చెప్పక్కర్లేదు. అత్త ముందు అలాగే నిలబడిపోతారు గంట సేపు. పాప ఆయన వచ్చి అమ్మ నాకు దేవుడు ఇచ్చింది 4 ఇంటికి కదా ఆయన దూకుడు రాసారి దూకుతాం లేదు అనుకోవద్దు అనుకుంటే అయిపోయాయి కదా. దాని మనం అత్త ముందుకు వచ్చి నిలబడడం నాకు అవసరమా అంటారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే దుద్దిని దూతూనే ఉంటారు. దుద్దిని దూతున్నట్టు అటు 3 వేస్తారు, ఇటు 3 వేస్తారు. ఈ మధ్యకాలంలో రకరకాలు వచ్చినాయండి. ఎక్కడి నుంచి ఇదంతా ఇక్కడికి అంతా మొత్తం అంతా అల్లేదే. బొట్టలు అల్లేటోళ్ళు ఒకప్పుడు బొట్టలు చేతితో బొట్టలు అల్లేటోళ్ళు తెలుసా మీకు? ఇప్పుడు కూడా అసలు పక్కన కట్టోళ్ళు ఆ బొట్టలు అన్నట్టు మొత్తం అల్లేతనే ఉంటుంది. అంతా ఇదంతా అల్లేస్తా ఉంటుంది. ఇక్కడ మాడ కనపడతా ఉంటుంది. లోపల మాడ ఇదంతా చూసారా చెప్పాలి. శరీరానికి నువ్వు ప్రేమించే ప్రేమ, శరీరానికి చూపించేంత శ్రద్ధ దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవుడితో సహవాసం చేసే విషయంలో, మందిరాన్ని ప్రేమించే విషయంలో, ఆత్మీయ సహోదరులను సంపాదించుకునే విషయంలో శ్రద్ధ చూపిస్తే నీకు చాలా మేలు కలిగింది. అవునంటారా? అవునంటారా కాదంటారా? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నీ జీవితంలో ఏదైతే లాభముగా ఉందో దాన్ని ఏం చేయాలంట? నష్టంగా ఎంచుకోవాలి. నష్టముగా ఎంచుకున్నప్పుడే నిశ్చయముగా నా ప్రభువైన యేసును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం మనకు దొరికింది. హల్లెలూయా. దేనినైతే మనం బాగా ప్రేమిస్తాము దేవుడు ఎందుకు తెలుసా? నీ సంగతి ఎట్లా ఉందా అని చెప్పి దేవుడు ఏం చేస్తే తెలుసా? ఒక సంవత్సరం టైట్ చేసేస్తాడు. ఇక అసలు మనం కొట్టుకోండి. పోయిన సంవత్సరం అదే జరిగింది. పోయిన సంవత్సరం చాలా మంది జీవితాల్లో పిల్లలు ఎక్కడే కాదు యావత్ భారతదేశం అంతా కూడా అనేక స్థలాల్లో ఎవరి జీవితంలో నెమ్మది అనేది లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఆయన కోసం జీవించమని. మనిషి ఏం చేస్తున్నాడు? తన స్వలాభ్యం కోసం తనకిష్టం వచ్చినట్టుగా తన శరీరాన్ని ఎంతసేపు ప్రేమిస్తూ తన జీవితాన్ని తన కుటుంబం అని దేవుని పక్కన పెట్టేశాడు. మనిషిని హైలైట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. మనిషిని హైలైట్ చేసుకుంటూ మొదలు పెట్టి దేవుడు ఏం తెలుసా? పక్కకి వెళ్ళిపోయాడు. ఇది ఎవరి జీవితంలో జరిగిందంటే స్వయంగా ఇశ్రాయేలు జీవితంలో జరిగిందండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేస్తే ఫిలిస్తీయులకి వారికి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఏం తెలుసా? పక్కకి వెళ్ళిపోయాడు. ప్రేమని దేవుని పెట్టారు. మన జీవితంలో ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలంటే ఒక్క రోజు కూడా దేవుడిని విడిచిపెట్టనే
విడిచిపెట్టుకోండి. ఎంతమంది మీరు తీర్మానం చేసుకోవాలనుకుంటున్నారు? నా జీవితంలో నాకు లాభాన్ని కలిగించేది ఏది నా జీవితంలో వచ్చినా నేను మొట్టమొదటిగా దేవునికి మాత్రం సమర్పిస్తాను తప్ప నేను దేవునికి సమయం నేను ఇవ్వను. అది ఎంత గొప్పదైనా కూడా, అది ఎంత మంచిదైనా కూడా నాకు దేవుని తర్వాతనే అని నువ్వు అనుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటారు తెలుసా? ఆ 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందు విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుని గురించి నీతి కలవాడని ఆయనను ఏం చేయాలంటే కనబడాలి. అగ్గుపడు అంటాడు. ఆగపడు నిమిత్తం అంటే కనబడాలి. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడు కూడా పాపి అన్నాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా పాతకాల కాలంలో ఎవరైనా ఏదైనా పాపం చేస్తే మోసే ధర్మశాస్త్ర ప్రకారం విధించిన ఒక కట్టడం ఉంది. 2 పావులకు పెట్టనైనా 2 గొప్పలైనా తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో యాజకుని చేతికిస్తే అది కూడా సంవత్సరానికి ఒకసారి. అంటే వీడు మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాల్సిందే. అవునా కదా? మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా దేవుడు అతనికి అవకాశం ఇచ్చేంత వరకు కూడా వాడి పాపంలోనే ఉన్నాడు. వాడి పాపం విమోచించబడలేదు. వాడి పాపగానే ఉన్నాడు. వాడి పాపగానే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన రక్తం ద్వారా దేవుడు మనం ఏం చేశాడంటే ధర్మశాస్త్రం మూలమైన నీతితో కాకుండా ఏ నీతితో దేవుడు మనం నిలబెట్టాడండి? విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడై ఆయన ఎందుకు మనమంట కనపరచుకోవాలి. హల్లెలూయా. ఇది ముఖ్యమా? అది ముఖ్యమా? అసలు మీకు ఒక విషయం చెప్తారు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఒక పరిపాలన చేయాల్సి ఉంటే మన డబ్బరం కూడా ఉండేవాడు కానే కాదు. అవునా కదా? ధర్మశాస్త్రం ఏం తెలుసా? ఒక్క మాట కాని మాట మాట్లాడేవాడే చాలు, చాలా విషయమే. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? మనం ఎంత పాపులమైనా కూడా ఆయన తన ప్రేమను మన ఇక్కడ ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? కనపరుస్తున్నాడు. మన ప్రేమలో మార్పు రావచ్చేమో కానీ ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు అనేది. నేను చివరికి ఒక మాట చెప్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో మీ మనసు మారి నూతన మగుట వలన దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద ఫుట్నోట్ ఏమంటాడండి? యుగం, ఈ యుగంలో అంటే దిస్ ఇయర్, ఈ సంవత్సరం, ఇప్పుడు గురించి చెప్తున్నాడు దేవుడు. ఈ 2025వ సంవత్సరం నువ్వు నూతన సృష్టిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నూతన సృష్టి అంటే పాతది పోవాలి నీ జీవితంలోంచి. సమస్తమైనది ఏదైతే పాతది నీలో ఉన్నదో, కోపడుతున్నావా? కోపాన్ని మాని. కోపం దేనికి సాదృశ్యం అంటే సమస్త కీడులకు మూలం. కోప పరుడు కానీ పాపము, కోపం అంటే పాపానికి దారి తీస్తుంది. కోపము చేయరాని పనులు నీతో చేయిస్తుంది. కోపం ద్వారా చాలా మంది ఈ రోజు భూప్రపంచం మీద కొడుకు తండ్రిని చంపేస్తున్నాడు, తండ్రి భార్యని చంపేస్తా ఉన్నాడు. ఇక చూసుకుంటే సమాజంలో పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు అన్ని కూడా ఇలాంటి వార్తలే. ఏం లేదు, వాళ్ళలో సమాధానం లేదు, ప్రేమ లేదు. మనిషి క్రూరత్వంగా మారిపోతా ఉన్నాడు. దేవుని మాటలు మర్చిపోయాడు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయాడు. అసలు ఒక మనిషిని దేవుడు ఎంతగా సృష్టించాడో చూడండి. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్న మానవుడు ఈ రోజు ఆయన కోసం బ్రతకకుండా తన స్వలాభాక్ష కోసం ధనమును సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి అక్రమం మీద అక్రమం చేస్తూ, అన్యాయం మీద అన్యాయం చేస్తూ మనిషి ఏం చేస్తాడంటే క్రూరత్వంగా మృగములాగా మారిపోయాడు. కన్ను మీద కానట్లేదు, చెల్లె కనబడడం లేదు, తల్లి కనబడడం లేదు, భార్య కనబడడం లేదు కంటికి. ఈరోజు మనిషి ఎలా అయిపోయాడంటే కళ్ళ నిండా వాడు పాపంతో నింపబడిపోయాడు. మనిషి ఎలా అయ్యాడండి? కళ్ళన్నీ కూడా పాపంతో నింపబడిపోయి ఉన్నాయి. అందుకే తల్లి స్థానంలో ఉన్న పెద్ద ఆమె వైపు కూడా
మోహపు చూపుతో చూస్తున్నారు ఈరోజు చాలా మంది. పర స్త్రీల వైపు మోహముతో చూస్తూ ఉన్నారు, కథతో పాపం చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? సూర్యుడి కింద జరుగుతూ ఉంది. సూర్యుడి కింద జరుగుతుంది. దాన్ని మనం విడిచిపెట్టాలి. దాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే మనం నూతన సృష్టిగా మార్చుతాం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడి దృష్టిలో ప్రతిరోజు నూతనమైనదిగా క్రీస్తు నందుంటేనే నువ్వు నూతనంగా మార్చబడాలి. క్రీస్తు నీలో లేకపోతే నువ్వు నూతన సృష్టిగా ఎన్నడూ కూడా ఇలాంటి 2025 సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నువ్వు మాత్రం అక్కడే మనం అలా ఉండకూడదండి. సంవత్సరములు మార్చున్నప్పుడు సంవత్సరాలు మొదలుకునే సంవత్సరాంతం వరకు మనం ఎవరి కృపను పొందుకోవాలంటే దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృప కొరకు మనం ఎప్పుడైతే కనిపెడతామో ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు కనుక ఆయన ధర్మశాస్త్రము నీతి ద్వారా మనం రక్షించలేదు, కానీ విశ్వాసమును బట్టి ఆయన నీతి కలిగిన దేవుడు కనుక ఆయన నీతి మనలోకి వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ కొరింథీ 14వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 14వ వచనం. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసం పాడెక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహంతో పోడు ఏమి పొందుక? మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సరించుచున్నాడు. నేను వారిలో సంచరించుతున్నాను, నేను వారి దేవుని యందును, వారు నా ప్రజల యందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను తండ్రి యందును, నేను నాకు కుమారులను కుమార్తెలని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అవిశ్వాసికి జోడు అవిశ్వాసంతో మన సాంగత్యం చేయకూడదంట. అవిశ్వాసంతో మన సాంగత్యం చేస్తే ఏమవుతుంది? దుర్నీతి అనేది వస్తుంది. దుర్నీతితో ఉండడం అంటే స్వార్థపూరితమైన జీవితం జీవిస్తాం. స్వార్థమే ఉండదు మనలో. ఏ మంచి అనేది మనలోకి రాని ఎవరినో ముంచుదామా, ఎలా సంపాదిద్దామా, ఎలా మేడ పెడదామా, లోకంలో ఇప్పుడున్నవాడు అందరి పరిస్థితి లాగే ఉందండి. దానికి ఉదాహరణ ఏమంటే రాజకీయ నాయకులు లేదుగా. ఇవితో క్రైస్తవులు కూడా చాలా మంది అన్యాయంగా సంపాదించాలనే ఆలోచనతో నింపబడిన వారు చాలా మంది లోకంలో ఉన్నారండి. ప్రభువు చెప్తున్నాడు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసంతో విశ్వాసుకి పాలు దేవుని ఆలయములకు విగ్రహముతో. ఈరోజు యేసు ప్రభు నమ్ముకొని కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే విగ్రహ సంబంధమైన ఆచారాలు చేస్తూ ఉంటారు. విగ్రహ సంబంధమైన ఆచారాలు చేస్తున్నారు. జాగ్రత్త. మనం జీవము గల దేవుని ఆలయాలంట. మనం ఎవరండి? జీవము గల దేవుని ఆలయం. అసలు దేవుడు మన ఉదయాన్ని కోరుకున్నాడంటే అసలు మనం ఏ పార్టీ వారం? అసలు మనలో ఏముంది? అసలు ఏ క్వాలిటీస్ మనలో ఉన్నాయి? ఏ అర్హత మనలో ఉంది? ఏ యోగ్యత మనలో లేదు? 24 సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి. మళ్ళీ 25వ సంవత్సరం 3వ దినములకి నీవు ప్రవేశించావంటే అది ఏ గొప్పగా ఎంత మాత్రం కానీ మనం ఇప్పుడు అలా అనుకోవద్దండి. అతిశయించడానికి కారణం అంటూ ఏదైనా ఉందంటే అది మనం నమ్ముకున్న దేవుని బట్టి ఉండాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు కూడా అతిశయించకూడదండి. నువ్వు బాగా పాడుతున్నావా? దేవుని స్తోత్రం చెప్పు. బాగా నమ్మబడుతున్నావా? దానికి దేవుడికి స్తోత్రం చెప్పు. అనేక మంది సహాయం చేసే గుణం దేవుడికి ఇచ్చాడా? ఏసే వందనాలు చెల్లించు. ఇంకా ఈ 2025 సంవత్సరం ధారాళంగా నేను ఇస్తాను అని దేవుడితో ఒక ఒడంబడిక చేసుకో. నీకోసం ఇంకా నేను బాగా పాడతానయ్యా, నేను స్తుతిస్తానయ్యా అని దేవుడితో ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. ఒకవేళ ప్రార్థించాలని దేవుడు ఇచ్చాడా? ఇంకా గంటలన్నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకో. అది కావాలి. కానీ మనం ఎప్పుడు కూడా అన్య జనులని స్వార్థంగా ఎప్పుడు కూడా మనం ఆలోచన. ఎందుకంటే దేవునికి మనం ఆలయాలుగా ఉన్నాం. ఈ ఉదయంలో దేవుడు నివసించడం ఆశపడుతున్నాడు కనుక ఈ 2025 సంవత్సరం దేవుడు మెచ్చేటట్టుగా నూతన సృష్టిగా మార్చబడతాం. అట్టి కృప దేవుడిని అందరికీ అనుగ్రహించుకున్నాక ఆమె త్వరలో ఉంచుదాం. మోకరిద్దాం. కాగా
ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాపవి గతించను, ఇదిగో కొత్త వాయన అంటున్నాడు. సూర్యుడి కింద జరిగేదంతా కూడా పాపం, సూర్యుడి కింద జరిగేదంతా కూడా పవిత్రత, సూర్యుడి కింద జరుగుతున్నదంతా కూడా అన్యాయం. మనిషి తన స్వలాపక్ష కోసం ఈరోజు పండగలను సృష్టించుకున్నాడు. కానీ క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. యేసయ్య కలిగిన వారి జీవితంలో ఇప్పుడు కూడా పండగే. యేసయ్య ఎవరు హృదయంలో ఉంటాడు, వారి హృదయం ఎప్పుడు కూడా ఆనందంతో నింపబడుతుంది. డబ్బు లేకపోయినా డబ్బున్నా నీ జీవితంలో యేసయ్య ఉంటే ప్రతిరోజు పండగే పండగే పండుగ. కనుక ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఫలించని ప్రతి తీగను దేవుడు నరికి ఆనగిల్లో పడవేయకముందే మనం ఫలించేవారిగా ఉండాలి, ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉందంటారు. ఏ తీగైతే ఫలించదో ఆ తీగను నరికి అగ్నిగుండంలో పడవేయబోతున్నాడు దేవుడు. కనుక ఇప్పటి నుండైనా, ఈ రోజు నుంచి అయినా, ఈ సంవత్సరం అయినా, అయ్యా నేను నూతన సృష్టిగా మార్చబడతాను, నాలో ఉన్న పాత రోగ జీవితాన్ని విడిచిపెడతాను, నూతన నవీన స్వభావం నేను మారుతానని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నా. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన. మేము ఏమై ఉన్నామో అది కేవలం కృపే ప్రభువా. నీ దయ లేకపోతే మేము ఒక్క నిమిషం కూడా జీవించలేము. మరొక 2025 సంవత్సరం మా యొక్క దైవకృప సంఘానికి మీరు ఇచ్చారంటే మమ్మల్ని బట్టి కానే కాదు ప్రభువా, మాలో ఏ మంచి లేదు నాయన. అబ్బా తండ్రి అని పిలిచే అర్హత మాలో లేదు నాయన. నీవు ఒక్కడవే నమ్మదగిన దేవుడు, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడవు. మేము పాపాత్ములం నాయన, మాలో ఏ మంచి లేదు నాయన. ఎంతలో ఉండి అందులో మాయమైపోయి ఆవిరినట్టు వారు, నీటిలో బుడగలాంటి వారు, గాలిలో దుమ్ము లాంటి వాడు ప్రభా. నీ యొక్క ప్రేమను బట్టి ధర్మశాస్త్రం నీతి మూలంగా కాక విశ్వాసం బట్టి నీవు మమ్మల్ని అయ్యా నీతిమంతులుగా చేసావు తండ్రి. నీవు నీతిగా న్యాయాధిపతి ఉన్నావు నాయన. మేము కూడా ఈ లోకంలో ఎదిగో నీతి కలిగి యథార్థత కలిగి మేము జీవించే కూడా మాకు తెలియచేయండి. మాకు లాభ సాధనం అనేది ఏదైతే ఉందో దాన్ని నష్టంలో ఎంచుకునే కృప మాకు దయచేయండి. కేవలం ప్రతిరోజు నిన్ను మాత్రమే మేము కనపరచాలి. మాకు ఇచ్చిన బలం బట్టి, మాకు ఇచ్చిన జ్ఞానం బట్టి, మా యొక్క శక్తి సామర్థ్యం బట్టి నిన్ను మాత్రమే మేము మహిమపరిచే వారిగా ఉండాలి. మాకున్న దాన్ని బట్టి ఏది కూడా మేము అతిశయించడానికి వీలేదు ప్రభావ. ఒకవేళ ఏదైనా మాకు తెలియకుండా గర్వం మాలోకి వస్తే దయచేసి రాత్రి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మాకున్న డబ్బును బట్టి మేము గర్విస్తున్నామేమో, అందమును బట్టి గర్విస్తున్నామేమో, పేరు ప్రఖ్యాతులను బట్టి గర్విస్తున్నామేమో, తన ఘనతను బట్టి గర్విస్తున్నామేమో, ఒకవేళ ఏదైనా మాలో ఉంటే ప్రభావ ఈ రాత్రి యేసు నామములో మాకు దూరం అవ్వదు కాక. యేసు నామములో ఈ నూతన సంవత్సరం నుండి తగ్గింపు జీవితం మాకు దయచేయండి. నీకు మాత్రమే మేము లోబడే వారుగా మేము ఉండాలి ప్రభావ. నీ మాట వినే ఆ కృప మాకు దయచేయండి యేసయ్యా. నీకు వందనాలు. మేము నూతన సృష్టిగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో పాపలు గతించిన సమస్తం నూతనమైన ప్రభావ. మాలో ఉన్న ప్రతి పాపకి లోక జీవితం తీసివేయండి. అబద్ధపు మాటలు, చిచ్చులు పెట్టే మాటలు, గొడవలు పెట్టే మాటలు, మంచిగా ఉన్న కుటుంబాలను చల్లా చెల్లి చేసే ఆలోచనలు యేసు నామములో దూరముగా ప్రార్థన చేస్తున్నాను. నీవు సమాధానకు కట్టైన దేవుడు అయినా నువ్వు ఎక్కడంటే అక్కడ సమాధానం ఉంటుంది ప్రభా. కనుక ఈ సంవత్సరం మా అందరి జీవితంలో సమాధానం దయచేయండి. 52 వారాలు ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషం నిన్ను కూర్చిన తనప్పుడే మా ఉద్యోగం చేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు దర్శించండి. ఇది దావీదు కుమార్తె సొలొమోను కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ నెల 6వ తారీఖు నుండి 6 రోజులు ఎగ్జామ్స్ రాయబోతుంది. ఆ బిడ్డ చేయి పట్టుకొని రాయించండి అయ్యా. ప్రతి భయం తొలగించండి. నువ్వు సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆ కుమార్తెకి మంచి ఆయుధాలు అందించి చదివిన ప్రతి ప్రశ్నకు చక్కగా జవాబు రాయడానికి సహాయం చేయండి. అలాగే మంగళ మరి కుమార్తె కీర్తన మరి ఎగ్జామ్స్ రాస్తా ఉంది. ఆ బిడ్డ తోడుగా ఉండండి. పరీక్షలో గొప్ప విజయం దయచేయండి అయ్యా. మంచి ఆయుధాలను దయచేయండి. ఇదిగో 12 వచ్చే నెల ఎగ్జామ్స్ రాయదు ప్రభావ. చాలా విస్తారమైన సిలబస్ ఉంది ప్రభావ. రాత్రి పగలు చదువుతా ఉంది కుమార్తె. చాలా సిలబస్ ఎక్కువగా ఉంది. దయచేసి
మీరు అద్భుతం జరిగించండి. నేను నమ్ముకున్న బిడ్డయ్యా, నీవంటే చాలా భయభక్తులుగా నేను వెంబడిస్తున్న కుమార్తె యేసు నామములో తన జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. పరీక్షలో గొప్ప విజయం తనకు దయచేయండి. నేను నమ్ముకున్న వాళ్ళు తలగానే ఉంచుతావు కానీ తోకగా వచ్చిన దేవుడు నాయన. పరిమళానికి చక్కని ఆరోగ్యం తెచ్చి, పరీక్షలో గొప్ప విజయం తెచ్చి, పాపకి చక్కని ఆరోగ్యం తెచ్చి, ప్రసన్న చెయ్యిని ముట్టండి. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అయ్యా. నూతన ద్వారం చేస్తున్నాము, నీ కుమారుడు తెరవబడుతుంది అక్కడ ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మని పొందినారు. ఇదిగో సంఘంలో ఇంకా ఎవరైతే బాధిపోతున్నారు మీరు బలపరచండి. దానికి చక్కని ఆరోగ్యం తెచ్చి, ఇదిగో ఎలిషాబెత్ జ్ఞాపకం చేసుకో. ఆ కళ్ళు మీద ముట్టండి నాయన. సంపూర్ణ స్వస్థత యేసు నామములో నీ కుమారుడికి కలుగును గాక. ఈ 2025 సంవత్సరం తన వ్యాపారం యేసు నామములో దీవించబడును గాక. తన అప్పులన్నీ కూడా తొలగిపోవును గాక. సర్వసమృద్ధి తెచ్చి తన ఇచ్చిన పిల్లలు దీవించు. సామీరుని జ్ఞాపకం చేసుకో, శకిలను జ్ఞాపకం చేసుకో. పరీక్షలో గొప్ప విజయం తెచ్చేయండి. ఇదిగో ఆంధ్ర మాస్టర్ గారు స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ గొప్ప విజయం దయచేయండి ప్రభా. అందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, ఇదిగో స్కూల్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. నిశ్చితమైన 2025 సంవత్సరం స్కూల్ కి స్లాబ్ యేసు నామములో అయ్యే స్పాన్సర్స్ ద్వారా ఆ దాన్ని రిలీజ్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. చక్కని ఆరోగ్యం, క్రిస్మస్ వేడుకలు, ధనవసరులు, పిల్లలకి డాన్స్ నేర్పించేసి ఎంతో కష్టపడ్డాడు ప్రభా. ఆ కుమారుడికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం మెండుగా మీరు పెట్టాలి చేయండి. ఆ కుటుంబానికి దీవించండి ప్రభా. ఇదిగో రవి సహోదరు జ్ఞాపకం చేసుకో. ఆ ముక్కులో కంటలు మీరు తీసుకుని సంపూర్ణ ఆరోగ్యం తెచ్చేయండి. తన కుమారుడికి సంపూర్ణ స్వస్థతం తెచ్చేయండి. తన వారికి చక్కని ఆరోగ్యం తెచ్చేయండి. తన తల్లి చుట్టూ ప్రార్థన చేసి చక్కని ఆరోగ్యం తెచ్చేయండి. ఆ కుటుంబాన్ని మీరు చేయండి ప్రభా. ఇదిగో విజయ కుమార్ చక్కని ఆరోగ్యం తెచ్చేయండి. ఇచ్చిన 400 రిపోర్ట్స్ బట్టి నీకు వందనాలు. ఇంకా చక్కని ఆరోగ్యం తెచ్చే ప్రభా. ఇదిగో యేసు నామములో తన వారిని తన కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో దేవుడు జ్ఞాపకం చేసుకో. తన వ్యాపారం దీవించండి ప్రభా. ఏదైతే తన కోసం సొంతంగా ఒక గుడాలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆగిపోయిన ఇల్లు యేసు నామములో ప్రారంభింపబడుతుంది కాక. ఇదిగో రిషి బాబును స్వామి చక్కని ఆరోగ్యం తెచ్చి, సహోదరి సిస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని వేయించండి. ఇదిగో నా ప్రభు పెద్ద గారి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి, తన కోడలు గర్భంతో ఉన్నట్టుగా కాలం సంపూర్ణమైన శ్రేష్టమైన బహుమానం ఆ బిడ్డను దయచేయండి. ఇదిగో సుఖేంద్రకి మంచి ఆరోగ్యం తెచ్చి, తన ఆటోని దీవించండి. తన కుమారుడికి చక్కని ఆరోగ్యం తెచ్చి, తల్లిదండ్రులకి హైబీపీ నుంచి విడుదల తెచ్చేయండి, సంపూర్ణ స్వస్థం దయచేయండి. ఇదిగో సోదరుడు కొడుకు రాజును మీరు ముట్టండి. దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నట్టుగా ఆ కుమారుడికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ 2025 సంవత్సరం యేసు నామములో నీ సన్నిధిని నడిపించమని ప్రార్థన చేయండి. గొప్ప సాధన చేయండి. 12 దాసులు మీరు ముట్టండి నాయన. ఆ కుటుంబాన్ని వేరు చేయండి. ఇదిగో మమతాని సహోదరికి స్వస్థత దయచేయండి. ఈ నూతన సంవత్సరం యేసు నామములో బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప సాధన చేయండి. ఇదిగో మేరీకి మంచి ఆరోగ్యం ఇచ్చి, నూతనంగా వస్తున్న మేరీ కుటుంబాన్ని దీవించు. తన భర్తను మార్చు నాయన. నీ సన్నిధిని నడిపించు. తన బిడ్డలకి ఆరోగ్యం తెచ్చి, తన అప్పులన్నీ కూడా తొలగించండి తండ్రి. అదే జగతాన్ని జ్ఞాపకం చేసుకో, జగతాన్ని జ్ఞాపకం చేసుకో. వారు కూడా మేలు చేయండి ప్రభావ. వ్యాపారం దీవించండి. ఈ వారు బాప్తిసం తీసుకోబోతున్నట్టుగా వారితో మీరు మాట్లాడండి. వారి పాప రోగ జీవితం అంతా కూడా తొలగించండి. అలాగే తల్లి దుర్గశిని జ్ఞాపకం చేసుకో. నిశ్చితమైతే వచ్చే సంవత్సరమైన బాప్తిసం తీసుకోవడానికి కృప చూపించండి. వారి ఇద్దరిని కూడా అయ్యో రక్షించమని ప్రార్థన చేసి, వారి వాటిని మీరు దీవించండి. వారి తల్లి గారికి, వారి కుమారుడికి చక్కని ఆరోగ్యం చేసి, వారి కుమారుని కూడా దీవించు, ఆశీర్వదించు. ఇదిగో కాస్త జ్ఞాపకం చేసుకో. వృద్ధాప్యం తల్లి చక్కని ఆరోగ్యం చేసి, ప్రతి ఒక్కరి పేరు పేరు దర్శించండి. ఇదిగో నూనె భర్తను జ్ఞాపకం చేస్తూ బాబుకి రక్షణ తెచ్చి, భయంకరమైన అయ్యే చెడు వ్యసనాలతో బ్రతుకుతున్నాడు తండ్రి. ఆ కుమారుని మీరు దర్శించి ఆ కుటుంబానికి వేరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సంఘంలో పేరు పేరు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇదిగో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి సంపూర్ణ ఆయుధాలను వారు తెచ్చండి. ఇదిగో ప్రభా మమత ఈ రోజు ప్రయాణమై పలాస వెళ్ళింది ప్రభా. ధైర్యపై నౌకరాజు వ్యాపారం చేస్తున్నామో దీవింపబడదు కాక. విస్తారమైన పాటలు దయచేయండి నాయన ప్రభా. వారి ధోరణి దీవించండి. సముద్ర వ్యాపారం తిప్పమని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మనకు వేరు చేయండి అని పొందుతాం. ఇంకెవరైతే ప్రభా సంఘంలో ప్రభావాన్ని అయ్యా రుణభారం చేత బాధపడుతున్నారు, వారందరి రుణభారం చేస్తున్నాము. ఈ సంవత్సరం మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. అందరూ వారికి అప్పించేవారిగా ఆ సంఘం తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు కూడా అప్పు తీసుకునే పరిస్థితి రాకూడదు ప్రభా. సహాయం తెచ్చి అలాగే శ్రామని జ్ఞాపకం చేసుకో. ఆ కన్ను మీద ముట్టండి ప్రభా. సంపూర్ణ స్వస్థతను తెచ్చేయండి. కన్ను బాగా కనబడడానికి సహాయం చేసి, ఎటువంటి ఆపరేషన్ అవసరం లేకుండా, ఎటువంటి మందులు అవసరం లేకుండా సంపూర్ణ స్వస్థతను తెచ్చేయండి. అలాగే సుగాసిని జ్ఞాపకం చేసి, తన అక్క కుమార్తె చిన్నారికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ దయ్యపు శక్తి నుంచి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మనం వేరు చేయండి.
అలాగే తండ్రి లోకనాథను స్వస్థపరచండి. యేసు నామములో మోసము ఆగిపోవును గాక, యేసు నామములో విరోచనాలు ఆగిపోవును గాక. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత ఆ కుమారుడికి దయచేయండి. సాధనలు అనేక రకాల చరలేకపోతున్నాడు ప్రభా. ఆ కుటుంబానికి నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సాధనలు దాడి యేసు నామములో దూరం అవుతుంది గాక. ఆ కుటుంబానికి విశ్వాసం దయచేసి ఆ కుమారుని బలపరచండి. అలాగే నా ప్రభా మేరీ సిస్టర్ జ్ఞాపకం చేసుకో. లోకనాథ్ని ఆ రికార్డు మంటల నుంచి విడిపించండి. ఆ మేరీ ఛాతీలో ఉన్న గడ్డను కలిగించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. కుటుంబానికి మేలు చేయండి ప్రభా. ఇక సంపూర్ణ ప్రతి ఒక్కరి పేరు పేరు దర్శించండి. మరొకసారి మా కుటుంబం చేతులు తప్పిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడండి. నా హృదయంలో ఏ కలవరం కానీ ఏది కూడా లేకుండా ధైర్యం కలిగి ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేయండి. నీవు ఇచ్చిన ఈ భారతదేశ సేవ ఇంకా నీ సన్నిధిలో ముందుకు కొనసాగుటకు తీసుకుని నడిపించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యం వారితో దయచేయండి. నా ఆరోగ్యం తెచ్చి వచ్చిన వ్యాపారం దీవించిన ఆయన వచ్చిన కుమారుని దీవించు. సర్వ సంఘాన్ని చేతులు తప్పగిస్తూ ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఇంకా ఎవరైతే రాలేకపోయినా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చిన్న బిడ్డలందరినీ చేతులు అప్పగిస్తున్నాను. ఈ సరి వల్ల ఎవరు కూడా ఎటువంటి బాధ్యత రాకుండా సంపూర్ణ స్వస్థతను తెచ్చండి. గర్భఫలాన్ని లేని వారికి గర్భఫలాన్ని తెచ్చండి. ఇది వల్ల ప్రభా గర్భాలందరూ ప్రభా ధైర్యాన్ని సంపూర్ణంగా ఆరోగ్యం తల్లి పాలు సిద్ధపరచండి. క్షేమం తెచ్చండి. ఇది వల్ల ప్రభా ఆనందం ఇచ్చిన కుమార్తె బట్టి ఆ కుమార్తె నిద్రపోవడానికి చూస్తున్నాడు ప్రభా. రాత్రి కూడా ఆ కుమార్తె ఆ పసిబిడ్డని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాడు. నీ వాక్కుని పంపి ఆ బిడ్డ దగ్గర ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డ దయచేయమని ప్రార్థన చేస్తుంది. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభువుకి ఆరోపిస్తుంది. యేసు నామములో ప్రార్థించి మనల్ని మీరు పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము సరిది తరలి వచ్చిన మనకు లోకమున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడేండి నడిపించిన గాక. రక్తమేసి ప్రవేశ సంపూర్ణ అపవాదం వేస్తున్నామని చేయగలుగుతున్నాం. అందరికీ ప్రైజ్ చూడండి. అందరికీ ప్రైజ్ ఒకసారి శారం వచ్చిందండి. శారమ్మ వచ్చిందా? దాదాపు కావాలని రేపు సాయంత్రం శారమ్మ ఇంట్లో ప్రార్థన ఉంటుందండి. శారమ్మ అంటే శారమ్మ పేరు చెప్పారు.